హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జిస్ మదర్స్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే 1.5 ఇయర్ బేబీ రెసిపీస్ చూస్తూ అలాగే పిల్లల గురించి ఒక స్టోరీ తెలుసుకుందాం. ఇది వచ్చేసి కషాయం అనమాట. ఏంటంటే మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో అల్లం, జీలకర్ర, వాము, మిరియాలు, లవంగాలు, మెంతులు ఇవన్నీ వేసేసి బాగా బాయిల్ చేసేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వీక్లీ వన్స్ ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారనమాట, హెల్త్గా బాగుంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, 1.5 ఇయర్ బేబీ లంచ్ రెసిపీ అనమాట. ఒక గ్లాసర్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి అందులో పాలకూర కట్ చేసి చిన్న అల్లం వేసేసి వాళ్ళకి ఒక 7 to 8 విజిల్స్ వచ్చాక ఆపేసి ఇలా స్మాష్ చేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. వాళ్ళ డైజెషన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టమోటా చట్నీ. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రాగి దోశ అంటే పెడుతున్నాను అనమాట. టమోటా చట్నీ రెసిపీ వచ్చేసి అలా వెళ్తూ ఉంటుంది. ఈలోపు మన స్టోరీ అనేది కంటిన్యూ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, పేరు తెచ్చిన పెంట చేసిన అనే ఒక స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. అంటే పిల్లల పెంపకం ఎలా ఉంది ప్రజెంట్ డేస్లో అనేది మనం ఒకసారి చూద్దామే. ఇప్పుడు ఏంటంటే పిల్లలే పెంచడం అంటే మనం ఏమనుకుంటామంటే పిల్లలు పెంచడం అంటే ప్రేమతోనే పెంచుతాము, వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనుకుంటాం. ఎందుకంటే మనం చాలా రిస్ట్రిక్షన్స్తో పెరిగాము, వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టాలి. మనం ఏమనుకుంటామంటే ఈ రోజుల్లో పరిమితులు పెడితే పిల్ల బాధపడుతుంది అంటాం. తప్పు చేసి మందలిచ్చామనుకోండి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అంటారు. కానీ ప్రతి తప్పును మనం చిన్నపిల్లలే కదా అని కప్పిపుచ్చేస్తూ ఉంటాం. అంటే పాపం చిన్న వయసులే అని అనుకుంటాం. కానీ ఏంటంటే అలా చేయకూడదు. ఎందుకంటే ఇదే వాళ్ళకి పెద్ద అయ్యాక ఏంటంటే సరేలే అంటే అప్పుడు చేసింది కరెక్టే కదా, ఇప్పుడు ఎందుకు చేయకూడదని వాళ్ళు ఆలోచిస్తారు. సో మన చిన్నప్పుడే వాళ్ళు కొంచెం అంటే రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి. అది చేయొచ్చు, ఇది చేయకూడదని రిస్ట్రిక్షన్స్ అన్నీ వాళ్ళకి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నామంటే పాఠశాలలో చేస్తే అంటే స్కూల్లో చేసింది తప్పు అంటాం, బయట ఏది చేసినా అంటే మనకి ఆపోజిట్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసింది తప్పు అంటాం, వాళ్ళ ఫ్రెండ్స్ చేసింది కూడా తప్పు అంటాం. కానీ మనం చేసింది మాత్రం కరెక్ట్నే అనుకుంటాం. వాళ్ళందరూ చెప్పినవి అవన్నీ చేసినవి రాంగ్ అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే చెప్తారు మీ అబ్బాయి ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని చెప్పినా సరే మనం నమ్మం. ఏం చేస్తామంటే లేదు మా అబ్బాయి అలా చేయడు అని మనం చెప్తూ ఉంటాము. సో వీళ్ళు లాస్ట్కి ఏంటంటే పిల్లలు ప్రపంచాన్ని అంటే మనం ఏంటంటే ఈ ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి ప్రపంచం ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోవాలి. అదే కానీ ప్రపంచమే వారిని భరించాల్సిన సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ప్రతి కోరిక తీర్చడం గొప్ప తల్లిదండ్రులతనం కాదు, ప్రతి కోరికకు కాదు అని కూడా ఒక్కొక్కసారి చెప్తున్నారు. అంటే ప్రతిసారి ఎస్ఎస్ అని చెప్పకూడదు. సపోజ్ వాళ్ళకి టాయ్ కావాలని అనుకోండి, ఓకే 1 కొనవచ్చు. అదే ప్రతిరోజు అడిగారంటే నో చెప్పాలి కంపల్సరీగా. చిన్నప్పుడు సాగిన కోరికల పరంపర పెద్దయ్యాక లేకపోతే అటు తల్లిదండ్రులు ఇటు జీవితాన్ని నిందించడం మొదలెడతాడు. అంతే కదా ఫ్రెండ్స్. ఏంటంటే చిన్నప్పుడు అన్నీ ఇచ్చేస్తాం, పెద్ద అయ్యాక వాళ్ళకి అన్నీ దొరకకపోతే అప్పుడు మీరు నన్ను తిట్టలేదు చేయలేదు, మీరే మన గార్వం చేశారని నెక్స్ట్ వాళ్ళే మనల్ని అప్పుడు తిట్టడం మొదలెడతారు. సో ఏంటంటే పిల్లలు చేసిన తప్పుకు సమాజాన్ని నిందించే ముందు ఆ తప్పుకు చప్పట్ల కొట్టిన రోజులు గుర్తు చేసుకోవాలి. ఏంటంటే మనం వాళ్ళు తప్పు చేసినా సరే ముందు రోజుల్లో మనం మా అబ్బాయి గ్రేట్ ఇలా చేసాడు అలా చేసాడని చెప్పుకుంటాం. కానీ ఏంటంటే అప్పుడు మనం ఆ చప్పట్లు కొట్టిన రోజులు కూడా గుర్తు చేసుకోవాలి. పిల్లల విజయానికి తల్లిదండ్రులు గర్వంగా నిలుస్తారు. అదే వారి వైఫల్యాన్ని కూడా అదే అర్థంలో తమ ప్రతిబింబం చూడాలి కదా. అంటే ఏంటంటే విజయం అంటే సక్సెస్ వచ్చినప్పుడు మా వల్ల మా దాంట్లో పెరిగాడు అనుకుంటా. అదే వాళ్ళు సక్సెస్ అవ్వలేనప్పుడు కూడా ఓకే మంద కూడా మిస్టేక్ ఉందనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే పేరు తెచ్చినా పెంట చేసినా విత్తనం వేసింది పెంపకమే కదా, అంటే పెంచింది మనమే కదా. సో ఏంటంటే మనం చూసుకోవాలి, మనం ఫ్రెండ్స్ మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటో చట్నీ అనేది అయిపోయింది కదా. సో ఇది ఏంటంటే రాగి దోశ అనమాట. ఆల్రెడీ దోశ పెట్టాలని నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా. అందులో చిన్న అబ్బాయి కోసం అంటే 1.5 ఇయర్ బేబీ కోసం కొంచెం రాగి పిండి కలిపేసి ఫర్మెంట్ చేసేసి అందులో దోశ వేసేస్తాను అనమాట. సో దోశ వేసేసి కొంచెం టమాటో చట్నీతో సర్వ్ చేస్తే పిల్లలు ఈజీ. అంటే రోజు ఓన్లీ రాగి తినాలంటే వాళ్ళకి కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్. సో అందువల్ల ఇలా దోశ చేసేవనుకో వాళ్ళకి ఏంటంటే దోశ తిన్నట్టు ఉంటుంది. ఇలా రాగి కూడా వాళ్ళకి ఏంటంటే కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో ఇది ఒక రెసిపీ అనమాట. సో విత్ టమాటో చట్నీ. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏదనమాట మా చిన్న 1.5 ఇయర్ బేబీ దోశ రెసిపీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.